వద్దు. వద్దు. ఏయ్! ఏయ్! రేయ్, వీడు చచ్చుంటాడు. ఎవ్వరు చూడలేదు. పద వెళ్దాం. మేడం, 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 మేడం. అయ్యో బాలరాజు, 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 ఏమైంది బాలరాజు? ఏంటి రక్తం? మీ అబ్బాయి రోహిత్ బాబు, రోహిత్ బాబుని. ఏం చెప్తున్నావు బాలరాజు? రోహిత్ బాబు ఏంటి? అవును మేడం, అక్కడ టెన్లో కట్టేసి ఉంచారు మేడం. ఏం మాట్లాడుతున్నావు? కట్టేసి ఉంచడం ఏంటి? బాలరాజు, కళ్ళు తెరువు బాలరాజు. రోహిత్ ఏమైంది? అంటే అంటే రోహిత్ బ్రతికే ఉన్నాడు. దర్శన్, వెంటనే బాలరాజుని హాస్పిటల్కి తీసుకెళ్ళు. రోహిత్ గురించి నేను తెలుసుకుంటాను. త్వరగా రా, వెళ్ళు. అలాగే అమ్మా. వదిన గారు, నా కూతురు ప్రీతి ఏ నేరము చేయలేదు. నా బిడ్డకి ఏ పాపము తెలియదు. దయచేసి ప్రీతిని బయటికి తీసుకురండి వదిన గారు, బయటికి తీసుకురండి. అయినా ప్రాణంగా ప్రేమించిన భర్తని ఏ భార్య అయినా అలా చేస్తుందా? ప్రీతి గురించి మీకు తెలియదా? ఒక్కసారి ఆలోచించండి వదిన గారు. వదిన గారు, మీరు బాధపడకండి. ప్రీతి మీకు మాత్రమే బిడ్డ కాదు, నాకు బిడ్డే. నా కోడలు ఈ పని ఎప్పటికీ చెయ్యదు వదిన గారు. రోహిత్ ప్రాణానికి ఎటువంటి హాని జరగలేదు. బాబు బతికే ఉన్నాడు. ఏంటండి, ఏంటి మీరు చెప్పేది? నిజమా? ఎక్కడ అల్లుడు గారు, ఎక్కడున్నారు? ఇంకా పూర్తి వివరం తెలియలేదండి. ఎంక్వైరీ జరుగుతోంది. కానీ ప్రస్తుతం బాబు ఎక్కడున్నాడో తెలియలేదు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయించడానికి ఇక్కడికొచ్చాం. దయచేసి మీరు కంగారు పడకండి. ప్రీతి, రోహిత్ ఎక్కడున్నా మేము కనిపెడతాం. నువ్వు మాత్రం అధైర్యపడద్దు తల్లి. నువ్వు మాత్రం అధైర్యపడకు. నీకు మేమందరం ఉన్నాం. ఇన్స్పెక్టర్ గారు, మా అబ్బాయి రోహిత్ బ్రతికే ఉన్నాడు. ఏంటండి మీరు చెప్పేది?
అవును ఎస్ఐ గారు, మా అన్నయ్య ఫైర్ యాక్సిడెంట్లో చనిపోలేదు, అక్కడి నుంచి కిడ్నాప్ చేయబడ్డాడు సార్. కిడ్నాపా? అవునండి, ఇందాక మాకు తెలిసిన ఒకతను మా బావగారిని ఎవరో ఎక్కడో ఒక చోట బంధించారు అని చెప్పాడు. మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే ఇందులో ఏ అబద్ధం లేదనిపిస్తుంది. బట్ ఇన్స్పెక్టర్ గారు ప్లీజ్, మేం చెప్పేది మీరు నమ్ముతారో లేదో ఈ డిస్కషన్ చేసే సమయం కూడా మాకు లేదు. మా బాబు ఎక్కడున్నాడో ఆ చోటు వెంటనే కనిపెట్టాలి. దయచేసి మాకు కొన్ని ఏరియాలకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజెస్ ఒకసారి చూపించండి. సార్, వాటిని చెక్ చేస్తే ఖచ్చితంగా మా అన్నయ్య ఆచూకీ తెలుస్తుంది. సరే చూద్దాం పదండి. అన్నిట్లలోనూ ఆ బాలరాజ్ అనేవాడు రోడ్డుపై రావడం తప్ప మరేం లేదు మేడం. అత్తయ్య గారు, అందులో ఎక్కడా ఏమీ లేదు. ఇప్పుడు బావగారు ఎక్కడున్నారో ఎలాగండి కనుక్కునేది? రోహిత్ ఉన్న ప్లేస్ ఎగ్జాక్ట్ గా ఇది అని తెలుసుకోకపోతేనే. బాలరాజు వచ్చిన ప్లేస్ షేర్లింగంపల్లి మోకిలా, ఈ పరిసరాలే కదా. రోహిత్ పక్కాగా అదే చుట్టుపక్కల ఉండుండాలి. నాన్న దర్శన్, నువ్వు మీ పెద్దమ్మ దగ్గరుండు. అనన్య రోహిత్ గురించి అక్కకి ఏదో ఒకటి చెప్పాలని చూస్తుంది, కాస్త కనిపెట్టుకునుండు. నేను శరణ్య ఆ ప్లేస్కి వెళ్ళి రోహిత్ని వెతుకుతాం. అలాగే అమ్మా. శరణ్య, ఇటే వెళ్దాం పదా. ఆ